హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు మనకి టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు మనం ఈజీగా 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. సో ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయే రెసిపీ వచ్చేసి గారెలు. నేను ఇక్కడ సుజీ రవ్వతో రెడీ చేసుకుంటున్నాను. మనకి ఎటువంటి పిండి అవసరం లేదు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వరకు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ 1 కప్పు నేను సూజీ రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్పుతో ఆ కప్పు కొలతతోనే 1/2 కప్పు వరకు అటుకులు అయితే వేసుకుంటున్నాను. ఈ అటుకులు వేసేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ అయిపోయిందో, పొడి పొడిలాడుతూ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పెరుగు అనేది మరీ పుల్లగా ఉన్న పెరుగు తీసుకోవద్దండి, కొంచెం లైట్గా పులిసిన పెరుగు అయితే తీసుకోండి. అలాగే ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని దీన్నంతా బాగా కలిసేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. అప్పుడైతే కొంచెం వేసిన పిండంతా నానుతుంది. సో ఇక్కడైతే నేను పెరుగు 1 కప్పు కాదు, కప్పుడు వేసుకోవాలి కదా, ముందు నేను 1/2 కప్పు వేసుకున్నాను, తర్వాత ఇంకో 1/2 కప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం కొలత అయితే కప్పుడు బొంబాయి రవ్వకి కప్పుడు వరకు పెరుగు అండ్ 1/2 కప్పు వరకు అటుకులు అయితే సరిపోతుంది. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నేను అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ లాగా రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఇక్కడ మెత్తగా నూరేసుకుంటున్నానండి. 2 పచ్చిమిర్చి అలాగే 4 అల్లం ముక్కలు రెడీగా పెట్టేసుకొని కట్ చేసేసుకొని చిన్నగా దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవట్లేదు కానీ నేను ఇలా నూరుకుంటున్నాను. తర్వాత కుక్కర్లో ఒక 2 బంగాళదుంపలు మెత్తగా ఉడికించుకొని పైన ఉన్న తోలు తీసేసి ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న దానిలోకి ఇలా స్మాష్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం వేసుకునే గారెల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలాగా బంగాళదుంప అనమాట. ఇది వేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇది మనకి ఉడకపెట్టాం కాబట్టి ఇందులోకి మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం వేసింది మొత్తం కలిసిపోతుంది. ఇలా బంగాళదుంప స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నూరుకుంటున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని పిండంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఇలా కొంచెం బేకింగ్ సోడా అయితే వేసేసుకోండి. ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనం వేసుకునే గారెలు అనేవి గుల్లగుల్లగా వస్తాయి. ఇలా నేను పిండినంతా బాగా రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా, మనం ఈ వడలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాలండి. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే ముందుగా కలిపెట్టుకున్నామో ఈ పిండిని తీసేసుకొని మనం వడలు ఎలా అయితే చేత్తో ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టారంటే గారెలు అనేవి రెడీ అయిపోతాయండి. అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కలుపుకునేటప్పుడే సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను ఇలా వడలు అనేవి వేసేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి. ఇక్కడైతే చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అయిపోయి మనకి వడలు చేసుకోవడం రావట్లేదు అంటే కొంచెం వాటర్ అనేవి చింపుకోండి. ఇలా మనం ఆయిల్లో వేసేసిన తర్వాత ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే మనకి ఇవి రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీ అయిన వడలు గారెలు. ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. కన్సిస్టెన్సీ అనేవి ఎంత బాగుంటాయో, టేస్ట్ పరంగా కూడా చాలా సూపర్గా ఉంటాయి. సో ఇక్కడైతే నాకు 2 సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసినాయి. వీటిని అయితే ఆయిల్ అంతా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలాగే మనం ఈ ఆయిల్లో రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో వాటితో కూడా మనం ఇలాగే వేసేసుకొని ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇలా సర్వ్ చేసేసుకొని ఇందులోకి మనం చికెన్ గ్రేవీ కర్రీ ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు. దానికంటే మనకి గారెలు అంటే మనకి చికెన్ కర్రీ ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది. సో గారెలు విత్ చికెన్ కర్రీ ఇట్స్ అ సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇక్కడైతే చూసారు కదా, నేను ఇలాగా గారెని ఇలా విరిపి చూపిస్తున్నాను. ఎంత సాఫ్టీగా ఎంత మెత్తగా ఉందో.
సో అది చాలా బాగుంటుందండి. 10 మినిట్స్లో మనకి ఈజీగా త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. మనకి ఇంట్లోకి మార్నింగ్ టైమ్ ఎప్పుడు మనకి టిఫిన్ త్వరగా అవ్వాలంటే ఈ రెసిపీ అనేది ట్రై చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వీఆర్ వ్లాగ్స్కి.